ఆనందము కొరకై ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఈ విషయాన్ని నేను గట్టిగా ఆలోచిస్తా ఉన్నాను. ప్రభు ఎదుట ఉంచబడిన ఆనందము అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందాన్ని చూసి ఆయన ఏం చేశాడంట? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. అంటే క్రీస్తు ప్రభు వారిని అవమానిస్తూ ఉంటే అవమానాన్ని ఆయన చూసి, ఇంత ఘోరంగా నన్ను అవమానిస్తారా అని ఆయన కోపగించుకోలేదు. శిలువ మీద సహితం ప్రభు వారు ఏం చేశాడు? తండ్రి, మీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి. ప్రభుకి ఏం తెలుసు? ఆయన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం అనేటువంటిది ప్రభుకి బాగా తెలుసు. అందుకే 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏమంటాడంటే 12వ వచనంలో 11వ వచనం చూస్తే, అతడు తన కలిగిన వేదన చూచి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టను, గనులతో కలిసి అతడు కొలసము విభాగించుకొనును. ఏలైనగా మరణం పొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ప్రియులారా, ఈ మాటల మధ్యలో మనకి అర్థం కానటువంటి విషయం, ప్రభు సంతోషించేటువంటి విషయం ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ రక్షణ యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థం కావట్లా. అర్థమైందా? ప్రభువారు సిలువను సహించినటువంటి విషయం వెనుక ఆయన ఆనందము కొరకు, తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. మరి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టడం, సిలువను సహించటం అనేటువంటి ఈ విషయాల్లో మనకి కనిపించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 3వ వచనంలో, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనినా. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసినటువంటి తిరస్కారం అంతటిని ఆయన ఏం చేశాడండి? ఆయన మరి ఓర్చుకునేటువంటి స్థితి మనం చూస్తా ఉన్నాం. పిల్లరా, మరి అలా ఉన్నటువంటి కాలంలో కూడా సత్యం అనేటువంటి విషయాన్ని మేము పలుమార్లు వింటూ ఉండేవాళ్ళం. తప్పు చేసినప్పుడల్లా సత్యం అంటే సత్యం అని చెప్పు, మీరు నాకు సత్యం చెప్పాలి అనేవాడు. ఆ మాటలు విన్నప్పుడు కొద్దిగా బాధ కలిగేది. కానీ ఇప్పుడు అంటే ప్రభువు నమ్ముకున్న తర్వాత, ఆరాధన చేస్తూ ఉన్న తర్వాత, క్రమంగా ఎదుగుతూ ఉండేటువంటి క్రమంలో సత్యం అనేటువంటి దానికి ఎంత విలువ ఉంది అనేటువంటిది ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట. వాక్యంలో ప్రభు వారు కూడా అదే అన్నారు కదా, నేనే మార్గమును సత్యమును జీవము. ఈ భూలోకంలో ఏ దేవత, ఏ దేవుడు, లేకపోతే ఏ విశ్వాసంలో కూడా సత్యం అనేటువంటి దాన్ని మెన్షన్ చేయరు. ట్రూత్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేయరు అనమాట. ఎందుకంటే వాళ్ళే ఛాన్సాలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, వాళ్ళే కన్ఫ్యూజ్ అయినటువంటి వాళ్ళుగా కనిపిస్తూ ఉంటారనమాట. సరే, ఏది ఏమైనా నేను ఇక్కడ మరి ప్రభువారు పొందినటువంటి శ్రమను, ఆయన పొందినటువంటి అవమానాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు, ఇలాంటి అవమానాలు మరి మా నాన్నగారు కూడా చాలా పొందారు. ఆయన ఒంగోలులో ఉన్నప్పుడే, మా ఎదురుగా ఉన్నప్పుడే మేము చూస్తూ ఉండగానే ఎన్నోసార్లు ఆయన అవమానించబడినటువంటి విషయాలు నేను చూశాను. 2002వ సంవత్సరంలో మేము మీటింగ్స్, నాన్నగారు ఏబిఎం గ్రౌండ్లో ఒకసారి మీటింగ్స్ పెట్టారు. మీటింగ్స్ పెట్టినప్పుడు దాని వాల్ పోస్టర్లు అంటించడానికి మేము వెళ్ళినప్పుడు ఒక రాత్రి ఎవరో ఒక ఆయన వచ్చి మా నాన్న బెదిరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎందుకు అంటిస్తున్నారు మీరు, ఏం పని మీకు, ఎందుకు వచ్చారు అని అంటున్నాడు. మా నాన్న ఎత్తుగా ఉంటాడు, బలంగా ఉంటాడు. ఆయన బండి మీద వచ్చి ఈ మాట అంటే ఒక్క గుద్దితే ఇంకో మాట మాట్లాడకుండా కింద పడిపోతారు. అంత శక్తిమంతుడు నాన్న. కానీ అతను ఏం చేయలే.
అట్నే చూస్తూ ఉన్నాడు. సరే అయ్యా వెళ్తాంలే మేము ఇక్కడి నుంచి అని అంటా ఉన్నాడు. వీళ్ళరా గమనించండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్న వాక్యంలో అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి అవమానించబడేటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అవమానాన్ని మా నాన్నగారు ఎలా మరి దాటుకొని వెళ్ళేవాళ్ళు అంటే ఒక చిరునవ్వుతోటి దాటుకొని పోయేవాడు. జీప్ ఇక్కడ ఉండేది, అప్పుడు పాత జీప్ ఇక్కడ ఉండేది. దాన్ని బాగు చేద్దామని చెప్పేసి నాన్న బాబు నేను అందరం, అంటే మేము చూడటం నానేమో ఏదో చూస్తానని కానీ చూస్తున్నాడు అన్నమాట. నేను అన్నాను, ఏం నాన్నగారు ఇది ఎప్పుడు ఏడే ఉంచుతారు లోపల, బయటకు తీరేంటంటే ఇది మంది కాదు కదరా, మనం దీన్ని బాగు చేసి దీన్ని క్లీన్ చేసి క్లీన్గా ఉంచాలి, ఇది మందు కాదు కదా, ఈజీ అన్నది కదా అంటే, అవునా ఎంతకాలం ఇది నా మందే అనుకుంటున్నాను నాన్నగారు, ఇది మంద కదా. నన్ను ఎగాదిగా చూసి చిన్నగా నవ్వి వెళ్ళిపోయాడు. అదే అంతకు ముందు రోజులు అట్లా అదిసాం అనుకోండి, ఏం చేసేవాడు, బెత్తం తీసుకొచ్చి రాళ్ళు కొట్టేవాడు, ఎరా ఎదురు మాట్లాడుతున్నామని కొట్టేవాడు. కానీ తర్వాత అంటే మేము 10th ఇంటర్ అయిపోయి ఇంకా పైకి ఎదిగి వచ్చేటువంటి టైంలో ఆయన నవ్వి పక్కకి వెళ్ళిపోయేవాడు. ఇంకా గట్టిగా అయితే ఏమనేవాడు అంటే, అరే ఇప్పుడు మీకు అర్థం కావాలేరా ఈ పరిస్థితులు, ఇంకా మీరు ఎదగాలి, కొద్దిగా ఓర్చుకోండిరా, కొద్దిగా మాటలు మార్చుకోండిరా అని అనేవాడు. కాబట్టి ఇక్కడ మా నాన్న యేసు ప్రభు అంతటోడని నేను అనట్లేదు, కానీ యేసు ప్రభు సేవకుడిగా, యేసు ప్రభు శిష్యుడిగా, యేసు ప్రభు ద్వారా రక్షణ పొందినటువంటి వానిగా, ఒక విశ్వాసిగా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాల్లో ఈ వచనాలు చదువుతున్నప్పుడు ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకు, ఆనందంలో నుంచే వచ్చిన పాట, వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను పూర్వమందున్నటువంటి దేశానికి, మరి అన్నడు రాకూడనటువంటి ప్రదేశానికి అనేటువంటి మాటలో మనం ఏమనుకుంటున్నామంటే వెళ్ళిపోతానంటాడేంటి, ఊరికి వెళ్ళిపోతానంటాడేంటి అనే మాట వింటున్నాం. కానీ ఎందుకు వెళ్ళిపోతానంటున్నాడంటే అక్కడ ఉంచబడినటువంటి ఆనందం, పరలోకపు ఆనందం, దేవుని సన్నిధిలో నిత్యము ఉండేటువంటి ఆనందం, దేవుని చూస్తూ ఆనందించుచు హర్షించేదమెప్పుడు, ఈ విషయాలన్నీ కూడా దేవుని ద్వారా, అంటే ప్రభు ద్వారా నాన్నగారు చూసినటువంటి దర్శనాలని నేను నమ్ముతా. ఆ పాటలు ఉత్తినే రాయాలి, ఆయన ఏదో ట్యూన్ ఏదో ఉందంటే దానికోసం రాసినవి కాదు, అవన్నీ కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నాన్న అనుభవపూర్వకంగా, నాకు తెలిసి ఆయన వృద్ధాప్యంలోనికి వచ్చేటువంటి టైంలో పరలోక దర్శనాన్ని చూస్తా వచ్చాడేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక్కోసారి పరలోకాన్ని గురించి, ఈ భూలోకపు యాత్ర అంతా శ్రేష్టమైనది కాదు అనే విషయాల గురించి ఇవన్నీ చెప్తున్నప్పుడు అవే గుర్తొస్తూ ఉండే అన్నమాట. ఆరాధనగా చేసి ప్రభు బలలో పాల్గొనడం అనేటువంటిది అంత శ్రేష్టమైన విషయం ఏం కాదు. ఈ విషయంలో నాన్నగారిని మరలా మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, ఆయన వచ్చి ప్రభు బల్ల తీసుకున్నప్పుడు ఏడ్చి ప్రార్థన చేసేవాడు. ఆరాధన చేసేటువంటి విషయంలో ఏడ్చి కన్నీరు విడుస్తూ ఆరాధన చేసేవాడు. అంటే సిలువలో ప్రభు చేసినటువంటి త్యాగం యొక్క విలువ అనేటువంటిది ఆత్మానుసారమైనటువంటి దృష్టిలో మనకు కూడా అర్థమవుతుంది అనమాట. అర్థమవుతుంది ప్రభు వారు చేసినటువంటి త్యాగం అనేటువంటిది మనం ఆత్మానుసారమైనటువంటి దృష్టిలో చూసినప్పుడు బాగా అర్థమవుతుంది. అప్పుడు కన్నీరు రాకుండా ఉండదు కదా. యేసుని మాటలు విన్నచో వికసించే విశ్వాసం, యేసుని ప్రేమను గాంచిన కన్నీరు చిందెలే. కన్నీరు చిందటం అనేటువంటిది నాన్నగారి యొక్క అనుభవపూర్వకమైనటువంటి ఉద్దేశాల నుంచి మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో నుంచి మనం చూస్తా ఉన్నాం. ఏంటి చెప్పండి? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానము నిర్లక్ష్య పెట్టి, ఈ స్వల్పకాలపు సుఖభోగాలు, స్వల్పకాలపు శ్రమలు, ఇలాంటివన్నీ కూడా పెద్ద విషయమైనవి కాలేదు, దేవుని దృష్టికి కాలేదు అని నేను అనుకుంటా. ప్రభు దృష్టికి ఎందుకని కాలేదు అని అనుకుంటానంటే, నువ్వు నన్ను వెనక బల్యంతో పొడిసావు,
నా చేతులకి మేకులు కొట్టావు, నా కాళ్ళకి మేకులు కొట్టావు, నా తలకి ముండ్ల కిరీటం పెట్టావు. ఇదంతా దేనికి శ్రమ కలుగుతుంది? దేనికి శ్రమ కలుగుతుంది? శరీరానికి శ్రమ కలుగుతుంది. వెనక ప్రభు వారిని కొరడాలతోటి కొట్టినప్పుడు ఆయన యొక్క శరీరము నాగటి చార్ల వలె దున్నబడినప్పుడు అక్కడ ఏ అనుభవం కనిపిస్తూ ఉంది? శరీరము శ్రమని అనుభవిస్తూ ఉంది, కానీ లోపల ఆత్మ మాత్రం ఎంతో సంతోషిస్తూ ఉంది. ప్రభు యొక్క ఆత్మ ఎంతో సంతోషిస్తూ ఉంది. దేని విషయమై సంతోషిస్తూ ఉంది? ఆయన యొక్క చిత్తము నెరవేర్చుటయే నా యొక్క జీవితం. క్రీస్తు ప్రభు వారు ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే కుమారుని యొక్క ప్రధానమైన లక్షణం. నా తండ్రి చిత్తము నెరవేర్చుట అనేటువంటి విషయం కొరకే ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన శరీరం నలగొట్టబడుతుంది. ఆ నలగొట్టబడుతున్నప్పుడు ప్రభు వారు ఏం చేశాడంటే ఆయన సిలువ మీద నుంచి సిలువను మోస్తూ జారి కింద పడినప్పుడు కూడా, సిలువ మీద పడినప్పుడు కూడా మరి అక్కడ ఇంకొక సీమోన్ వచ్చాడు కదా, కురేనీయుడైనటువంటి సీమోన్. అతని చేత సిలువ మోపించారు. కానీ అతను మోస్తూ ఉండగా కూడా ప్రభు వారు మరలా తన సిలువను ఆయన మోసాడు. కాబట్టి ఆ క్రీస్తు కోసం మరి నిందలు అనుభవించడం అనేటువంటిది ఆయనకు సంతోషంగానే భావించాడు. కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీయేసు పలు బాధలుందేను, ఘోర బాధలు పొందెను. కాబట్టి ఆయన ఘోర బాధలు, పలు బాధలు ఎన్ని పొందాడు. రోజు కూడా మరి సందర్భంగా ఈ యొక్క కృతజ్ఞత స్తుతి కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణనామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో ఈరోజు హాలిడే. మరి ఈరోజు ప్రత్యేకంగా గృహంలో మరి దైవజనులు సుధాకర్ అంకుల్ గారి గృహంలో దేవుడు చేసిన మేళ్ళు ఉపకారాలను బట్టి ఈ యొక్క కృతజ్ఞతా పరిచర్యను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి సుధాకర్ అంకుల్ గారి 75th కదండి, 75వ సంవత్సరం ఆయన వారి బర్త్డే ఈరోజు. అది జ్ఞాపకం చేసుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో పవిత్ర విషయంలో దేవుడు చేసిన మేలు ఉపకారాలు ఎంతో గొప్పవి. ఈ మధ్య దినాల్లో గొప్ప ప్రమాదాలు, కీడుల నుంచి దేవుడు తప్పించినటువంటి మరి పరిస్థితులు ఉన్నాయి. ఆశ్చర్యంగా దేవుడు మరియు మార్గాలలో, పరిస్థితులలో అటు ఇటు తిరిగేటప్పుడు మరి అనుకోకుండా జరిగే ప్రమాదాలు ఉంటాయి. అయితే మరి దేవుడు కాపాడకపోతే మరి ఎప్పుడైనా సరే, ఎన్నిసార్లు మనం బయటకు వెళ్ళినా దేవుడు మనల్ని కాపాడకపోతే మనకు క్షేమం అనేది లేదు. రేపపాటు క్షణంలో మరి ఏం జరుగుతుందో మనం చెప్పలేం. ఎటు నుంచి ఏం పడుతుందో, ఏం మీదకి వస్తుందో చెప్పలేం. అటువంటి పరిస్థితి దేవుడు తన పిల్లలకు ఆశ్చర్యకరమైన భద్రతనిచ్చి నడిని మనం చూద్దాం. ఫిలిప్స్ గారు ముఖ్యంగా దేవుని వాక్య సందేశాన్ని అందిస్తారు. మరి ఆయన వస్తారు. ఆయన వచ్చేదాకా కాస్త సమయం దేవుని వాక్యంలో నుంచి మరి దేవుని మాటను జ్ఞాపకం చేసుకుందాం. మరి చూడండి, 122వ కీర్తన, 122వ కీర్తనల గ్రంథం నుంచి 122వ కీర్తనలో మొదటి నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. నేను చదువుతాను, చూడండి వాక్యాన్ని. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలునకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగర్లలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును, నా సహవాసుల నిమిత్తమును
నీకు క్షేమము కలుగును గాక అని నేనందరూ. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము యెహోవా మందిరం అని ప్రారంభించాడు. మళ్ళీ యెరూషలేము అంటున్నాడు. యెరూషలేము అంటే యెరూషలేములో యెహోవా మందిరం ఉంది గనక యెరూషలేము అన్నా కూడా దేవుని మందిరమా అని అర్థం. ఆ కాంటెక్స్ట్లో, ఆ సందర్భంలో యెరూషలేమా అంటున్నప్పుడు మందిరాన్ని దృష్టిలో పెట్టుకొని అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, ఆయన అంటున్నాడు కీర్తనకారుడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతాను. 2వ వచనంలో, 3వ వచనంలో, 6వ వచనంలో 2 సార్లు, మరి అది 4 సార్లు యెరూషలేం అని ఉంది. అయితే చూడండి, ఏంటి దేవుని మందిరానికి వెళ్దాం అనే జనులు ఆయనతో అన్నప్పుడు ఎందుకు సంతోషించాడు, ఆయన సంతోషానికి కారణం ఏంటి అనేది ముఖ్యమైనది. ఆయన ఒక రాజు అయ్యాడు. గొర్రెల దొడ్డిలో ఉన్నవాడు. దేవుని చేత, కృపగల దేవుని చేత ఆయన గొర్రెలకు, ఒక చిన్న గొర్రెల మందను మేపుకుంటున్న, ఆ గొర్రెల మంద వెనక వెళుతున్న ఒక చిన్న బాలుడుగా ఉన్న దావీదుని దేవుని మహాకృప అతని మీదకి వచ్చినప్పుడు, దేవుని పరిశుద్ధాత్మతో ఆయన ఆ యొక్క తైలము పోసినప్పుడు దేవుని పరిశుద్ధాత్మతో నిండుకుంటాడు. అక్కడి నుంచి ఆయన ఒక ప్రత్యేకమైన అనుభవంలో పెరిగాడు. అది రాజరికం దిశగా మరి ఆయన వచ్చేటట్లుగా నడిపించబడ్డాడు. అదంతా చేసింది దేవుడే. దేవునికి స్తోత్రం. మరి ఇదిగోండి, ఏంటి అంటే ఈ దావీదుకి ఎందుకు దేవుని మందిరం ఇష్టం అంటే, దేవుని సన్నిధి. దేవుని మందిరం అంటే దేవుడు ఉంటాడు అక్కడ. దేవుని ఆత్మ ఉంటుంది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని నడిపింపు, దేవుని పరిచర్య ధర్మం, దేవుని ప్రజలు, దేవుని యొక్క వెలుగు, దేవుని తేజస్సు, దేవుని మందిర ఉపకరణాలు, దేవుని సేవా ధర్మం అంతా కూడా దేవునికి సంబంధించినటువంటి ఆ యొక్క ఉపదేశం కలిగేటట్టుగా అక్కడ వాతావరణం, పరిస్థితులన్నీ ఉంటాయి. మరి ఎప్పుడు దేవుని ఉపదేశం మనుషుని కలుగుద్దో ఆ క్షణం, అది ఎప్పుడైనా సరే దైవికమైన తలంపు, దేవుని మందిరం, దేవుడు మనకు గుర్తొచ్చినప్పుడు, మన మనసుల్లో తలంపులో ఆ యొక్క తలంపు మనకు వచ్చినప్పుడు అంతా మనకు సమాధానం కలుగుద్ది, క్షేమం కలుగుద్ది, మరి పరిశీలన కలుగుద్ది. మరి మనం సరిచేయబడతాం, ఆశీర్వదించడం, అదంతా ఆశీర్వాదకరమైంది. స్తోత్రం. మన మనస్సుకు, శరీరానికి, ఆత్మకు దేవుని మందిరం యొక్క తలంపు, మందిరం ఆ యొక్క దేవుని గురించిన ఆలోచన అనేటటువంటిది ఎప్పుడు మనిషికి వస్తుందో మనిషికి అంతా క్షేమమే. అది ఆయన చిన్న జీవితం నుంచి ఎదిగినటువంటి వాడు దావీదు. మరి ఆయన ఎంతో బిజీగా ఉన్నప్పటికీ దేవుని మందిరానికి వెళ్దాం అనే మాట ఎప్పుడూ ఆయనకి ఇష్టం. దేవుని మందసం ఆయన తన ఇంటి దగ్గర ఉండాలని మరి తీసుకొచ్చుకున్నాడు. దేవుని మందిరానికి స్థలాన్ని చూశాడు, దేవుని మందిరాన్ని కట్టించి ఏర్పాట్లు చేశాడు. దేవుడైన యెహోవా మందిరం మీద నాకున్న మక్కువ చేత నా సొంత బంగారాన్ని, వెండిని మరి నేను సమర్పించానంటాడు. దేవుని మందిరం అంటే ఎంతో ఇష్టం ఆయనకి. మందిరమే మనకు ఆశీర్వాదం, మందిరమే మనకు ఆశ్రయదుర్గం, మందిరంలోనే మన యొక్క పరిస్థితులన్నీ మార్చబడతాయి, మందిరమే మన సకలమైన ప్రశ్నలకు జవాబు, మందిరమే ఎన్నటన్నిటికీ మన నివాస స్థలం. హల్లెలూయా. దేవుని మందిరం దేవుని ప్రజలకు నివాస స్థలం. కనుక మరి ఇదిగో నేను ఈ సింహాసనం మీద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, ఇంకా ఏ కుటుంబం, ఎంతమంది భార్యలు, పిల్లలు, ఇవన్నీ కాదురా. ఇవన్నీ కూడా దేహ సంబంధమైనవి. అసలైంది నా ఇల్లు దేవుని మందిరం అని ఆయన యొక్క అభిప్రాయం. ఆయన యొక్క ప్రజలు ఆత్మ సంబంధులుగా సేవకుడు మిమ్మల్ని తీర్చిదిద్దాడు. మీరంతా దేవుని ప్రజలు. అపారమైన ఇష్టం మీకు. 11 o'clock కల్లా ఇంకా ముందుగానే వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు మరి ఉన్నారు. స్టార్ట్ చేస్తుండగానే వచ్చేసేస్తున్నారు. అది దేవుని మందిరం మీద ఇష్టం తప్ప మరేంటి ఇష్టం. మందిరమే. దేవుడు మనకు మందిరాన్ని ఇచ్చాడు. మందిరంలోనే మనకన్నీ. లోకంలో జీవించే జీవితం అంతా మందిరాన్ని ఆధారం చేసుకొని జీవించాల్సిన జీవితం. అప్పుడే మనకు శాంతి, సమాధానాలు, సకల ఆశీర్వాదాలు. సరే చూడండి, ఇక్కడ ఆయన యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుస్తున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవో కట్టబడి ఉన్నావు. ఆయన యొక్క వర్ణన అపూర్వమైంది, అద్భుతమైంది. యెరూషలేమా మేము వచ్చాం, మా పాదాలు నీ గుమ్మంలో నిలబడుతున్నాయి. ఇదే మాకు ఆశీర్వాదం. దీని మించిన ఆశీర్వాదం మాకేముంది? యెరూషలేమును చూడటంలో ఆయనకి ఎంత ఆనందం. ఒక కన్న తల్లిని చేరుకున్నట్లుగా, అంతకంటే అమూల్యమైనటువంటి కన్న తల్లి ఒడిని చేరుకున్నది. 4వ వచనంలో ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి, అది శాసనం,
లేకపోతే ఆజ్ఞ. మరి మీరు దేవుని మందిరానికి వెళ్ళాలి, నా సన్నిధిలో కనపడాలి అని దేవుడు చెప్పాడు ఆయన జనులతో. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. స్తోత్రం. దేనికంట చెప్పండి? ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి, దైవ జనాంగమునకు దేవుడిచ్చిన ఆజ్ఞ, సంవత్సరంలో నియమింపబడిన సమయాలలో, నిర్దేశింపబడిన సమయాలలో మీరంతా నా సన్నిధిలో కనపడాలి. ఏం చేయాలి? కనపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళను. కృతజ్ఞత అంటే ఏంటి? కృతజ్ఞత అనే అనుభవం ఏమిటి అంటే చేసిన మేలుకు తగిన ప్రతిస్పందన. మనం దేవుని నుంచి పొందినటువంటి మేళ్లను అనుభవించి వాటిని పురస్కరించుకొని దేవునికి స్తుతి చెల్లించుట, అది పాట పాడటం ద్వారా కానీ, మరి ఇదిగోండి ఏదైనా ఒక అర్పణ సమర్పించడం ద్వారా కానీ, సాక్ష్యం చెప్పడం ద్వారా కానీ, కొన్నిసార్లు ఏం చేయని అవసరం వాళ్ళు మౌనంగా దేవుని సన్నిధిలో ఒక కృతజ్ఞతా తాత్పర్యంతో దేవుని మందిరంలోకి వచ్చి మౌనముగా కూర్చున్నా కూడా అది కూడా స్పందనే. దేవుని మందిరంలో కనపడాలి, మందిరంలో నీవు గడపాలి కృతజ్ఞత గల హృదయంతో. అది చూడండి, ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి? అది దేవుని యొక్క శాసనము, ఆజ్ఞ ఉన్నది. మరి అక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు దైవ జనాంగము చెల్లించాలి. ఈరోజు మనకు ప్రాముఖ్యమైన అంశం ఇదే, కృతజ్ఞతాస్తుతి. మరి దేవుడు ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేశారు, వారి సాక్ష్యాలు చెప్పినప్పుడు అవి మనకు తెలుస్తాయి. మనకి దేవుని వాక్యంలోని కృతజ్ఞత అనేటప్పటికల్లా అనేక విషయాలు ఉన్నాయి. మరి దేవుడు ప్రభు యేసయ్య ఒకసారి 10 మంది కుష్ఠరోగులని స్వస్థపరుస్తాడు. వారిలో ఎంతమంది దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించారు? ఒక్కడు. అయితే ప్రభు ఆ యొక్క 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచిన ఆ సమయంలో 10 మంది నుంచి కూడా కృతజ్ఞత అనేది ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన. 10 మంది నుంచి కూడా కృతజ్ఞత అనే దాన్ని ఆశించాడు ఆయన. అందుకని ఆయన అక్కడ నిలబడ్డాడు. మరి 10 మంది శుద్ధిలైరి కారా, దేవుని మహిమపరచుడికి ఈ అన్యుడు ఒక్కడే వచ్చాడా అని అక్కడ ప్రభు అడగటం ఏంటి? ఎందుకు అడిగాడు? ఆయన కోరుతున్నాడు దాన్ని. ఆయన నుంచి గొప్ప మేలును, ఆ యొక్క కుష్ఠరోగంతో నశించిపోయే స్థితిలో ఉన్నటువంటి వారు ఆయన కృపా కనికరాలను పొంది ఆ వ్యాధి నుంచి మాట మాత్రంతో విడిపించబడ్డారు కదా. వారి యొక్క జీవనం ఇక బయట వాళ్ళు జీవించేది పోయి సమాజంలోకి వెళ్ళిపోయి పూర్తిగా స్వస్థత వారు పొందారు. మరి ఇదిగో ఎంత మేలది, అది ఎంత గొప్ప ఉపకారం. ఎవరు చేస్తారో ఉపకారం? ప్రభువు కృపను కోరుకొని ఆయన ఆశ్రయించినందువలన ఆయన కనికరించి వారిని స్వస్థపరిచాడు. అయితే దేవుని మహిమపరిచే అనుభవంలో కొరతపడిన స్థితి మనుషుల్లో ఎంతగా ఉందంటే 9 మంది లేరు, ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నారు. అది ఎంతవరకు ఆశీర్వాదం? ఆ వచ్చినటువంటి వాడు అన్యుడంట గొప్ప శబ్దంతో ఏం చేశాడంట? దేవుని మహిమపరుస్తూ, ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, ఇదిగో నేను ఈ రోగంతో నేను నశించిపోతాను అనుకున్నానయ్యా, ఇదిగో నన్ను బాగు చేసావు నాయన, నీకు స్తోత్రం, ఇదిగో నేను నీకు ఏమి ఇస్తే నీ రుణం తీర్చుకుంటాను అని గొప్ప శబ్దంతో అక్కడి నుంచే దేవుని మహిమపరుస్తూ వచ్చాడంట. ఏంటి అంటే ఇదిగోండి అతని అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకప్పటి అతని అనుభవం, ప్రస్తుతంలో తన అనుభవం, రెండు ఉంటాయి. కనుక కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని పిల్లలారా. కృతజ్ఞత అనేది మరి మన ఆశీర్వాదానికి మూలం. మనం ఎప్పుడెప్పుడు దేవునికి ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అంతగా దేవుడు మన యందు ఆనందిస్తాడు. అక్కడ మనకి దేవుడు వెయిట్ చేస్తున్నాడు, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు, దాన్ని ఆయన ఆస్వాదించుదామని. ఆయన ద్వారా మనం మేళ్లు పొందినప్పుడు వెంటనే అందుకు తగిన కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తామని ఆయన కనిపెడుతున్నాడు. అది మనం ఆయన కనిపెడుతూ ఉండగా మనం ఎట్లా నెగ్లెక్ట్ చేస్తాం? చేయకూడదు. మనం ఆలస్యం చేయకూడదు, ఇంకా దాన్ని దాటివేయకూడదు. అన్నిటి కలిపి మళ్ళీ ఒక సంవత్సరంలో వచ్చే సంవత్సరం పెడదాం, ఇలాగా అయిపోతా ఉంటాం. పోయిన సంవత్సరం మా గృహంలో కూడా విజయవాడలో సంవత్సరానికి ఒకసారి కుటుంబం అంతటి తరపున 7 పిల్లలు వచ్చేసి
థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అమ్మా నాన్నతో కలిసి జరుపుతాం. అది పోయిన సంవత్సరం చాలా లేట్ అయింది. అసలు అది జరిగించాల్సిన కార్యక్రమం పోయిన సంవత్సరం, ఇంకా చాలా ముందుగా జరిగించాల్సిన కార్యక్రమం. కనుక అది ఆశీర్వాదకరం కాదు. దేవుని పిల్లలారా, ఇంకా మనం కృతజ్ఞత అనే అనుభవం, మరి ఇంకా దేవుని గ్రంథంలో ఎంతోమంది వారి యొక్క కృతజ్ఞత అనేది మరి వ్యక్తం చేసిన అనుభవాన్ని చూస్తాం. దేవుని పిల్లలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించాలి. ఏం చేయాలో చెప్పండి, మనం విస్తరించాలి. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములో దేవునికి తెలియచేయండి. కృతజ్ఞత గల మనస్సు ఎప్పుడు కూడా ఆ యొక్క కృతజ్ఞత గల మనస్సు, మనుషులకైనా దేవునికైనా, మనుషులకు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరైనా చిన్న మేలు చేస్తే మనకి దానికి తగిన ప్రతిస్పందన వెంటనే చూపించాలి. అది దేవుని పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వ్యక్తి యొక్క అనుభవం. ఊరుకోలేరు. మేలు పొందినప్పుడు మనుషుల ద్వారా కానీ దేవుని ద్వారా కానీ మేలు పొందినప్పుడు దానికి తగిన స్పందన మనం చూపించే వరకు మన యొక్క అంతరంగం ఊరుకోదు. దేవుని పరిశుద్ధాత్ముడు నిన్ను బలవంతం చేస్తాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. కనుక దేవుని పిల్లలారా, చూడండి, దేవుని యొక్క మందిరములోనికి ఎందుకు వెళ్ళాలంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి. 4వ వచనం, 122వ కీర్తన 4వ వచనం. తర్వాత అక్కడ ఏంటంటే, వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళను. అచట న్యాయము తీర్చుటకై సింహాసనము దావీదు వంశీయుల సింహాసనములో స్థాపింపబడి ఉన్నవి. చూడండి, ఎక్కడ అది? దేవుని మందిరములో, యెరూషలేములో, దేవుని సన్నిధానములో. దేవుడు ఎక్కడికి వెళ్ళాలని మనకు శాసనం చేశాడో అక్కడ కృతజ్ఞతాస్తుతి చెల్లించే అనుభవం ఉంటుంది. అంతేకాదు, న్యాయము తీర్చుటకై సింహాసనములు అక్కడ వేయబడినవి. గొప్ప మాట. న్యాయం దొరికే స్థలం కూడా అదే. స్తోత్రం, హల్లెలూయా. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడమే కాదు, నీవు న్యాయం పొందే స్థలం కూడా అదే. దేవుని మందిరంలో మనకు న్యాయం దొరుకుద్ది. అందుకే అక్కడికి వెళ్ళాలి, అందుకే అక్కడ ఉండాలి. యెహోవా మందిరమునకు ఎక్కి వెళ్ళాలి, మన పాదములందు నిలవాలి. న్యాయము తీర్చుటకై అక్కడ సింహాసనములు వేయబడి ఉన్నవి. దేవుని మందిరంలో నుంచి న్యాయం చేస్తాడా దేవుడు? అవును, అక్కడి నుంచే. అది ఆయన సింహాసనముల స్థలం. మందసం ఆయన సింహాసనం. దేవుని నిబంధన మందసమే ఆయన సింహాసనం. బలసూచకమైన మందసం ఆయన సింహాసనం. అది అక్కడి నుంచి తీర్పు చేస్తాడు. అక్కడికి మనం వెళ్ళి నిలిచినప్పుడు, ఇదిగో మనం ఏ విషయంలో మనం బాధపడుతున్నామో, మన హృదయాలు, మన మనసులు ఎందుకు కృంగి ఉన్నావో, ఏ విషయంలో మనం బాధింపబడుతున్నామో, ఏమిటి మన అవసరత, అది ఏదైనప్పటికీ మనం వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు దేవుని శాసనాన్ని బట్టి, దేవుడు రమ్మన్నాడు ఆయన మందిరానికి, వెళ్ళమన్నాడు మందిరానికి అని ఆయన మాటను బట్టి నువ్వు వెళ్ళి అక్కడ నిలబడి తప్పకుండా నీకు న్యాయం దొరుకుద్ది. తప్పకుండా నీకు సరి అయిన న్యాయాన్ని ఆయన శాస్తాడు. దేవునికి స్తోత్రం. అది ఏ విషయంలోనైనా సరే. కొన్నిసార్లు మరి ఇదిగో చిన్న విషయాల్లో కూడా మనుషులు రకరకాలుగా ఉంటారు. ఈ దేహ సంబంధమైన జీవితం జీవించేటప్పుడు సమస్యలు ఉంటాయి. అయితే వీటన్నిటి విషయంలో కూడా సరైన న్యాయాన్ని సరే న్యాయము తీర్చుటకు అక్కడ ఆయన సింహాసనములో స్థాపింపబడి ఉన్నవి. తర్వాత 6వ వచనం నుంచి మరి ఆయన యొక్క విన్నపం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. ఆయన జనులకు ఇస్తున్న ఒక విన్నపం ఏంటంటే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. దేవుని మందిరం వర్ధిల్లాలని, దేవుని మందిర స్థానం బలపరచబడాలని ప్రార్థన. సన్నిధిని నాదు ఆశ్రయమో, నిందలెన్నో నేరాలెన్నో మోపినను మానుదునా. సన్నిధిని నాదు ఆశ్రయమో, నాదు వైరములన్నిటిని న్యాయాధిపతివై వాదింతువు. నా
వాదు వైరములన్నిటినీ న్యాయాధిపతి వై వాదింతువో. యెహోవా నీదు మందిరమందు కొదువలన్నీ తీర్చెదం. ప్రభువా నీదు సేవలయందు అర్పణలను సమర్పించెదం. స్తోత్రం. దేవుని సన్నిధిలో మనకు న్యాయము తీర్చబడుతుంది. దేవుని సన్నిధిలో మనం చేరి ప్రార్థించినప్పుడు ఇదిగో దేవుడు సరైనటువంటి ప్రతిఫలముతో, దేవుడు నీకు ఇవ్వాల్సినటువంటి వాటితోనే ఆయన నిన్ను దర్శిస్తాడు. మన న్యాయము అనేది అది అక్కడ ఎప్పుడు కూడా తప్పిపోదు. దేవుని పిల్లలారా, దేవుని మందిరాన్ని ఆధారం చేసుకుని అక్కడ మనం ఉన్నప్పుడు చిన్న విషయంలో కూడా నీకు న్యాయం అనేటటువంటిది తప్పిపోదు. ₹1 కూడా నీవు నష్టపోవు. ₹1 కూడా గ్యారెంటీ. ₹1 కూడా నీవు నష్టపోవు. ఏ విషయంలో కూడా రెట్టింపే నీవు పొందుతావు తప్ప నష్టం అనేది నీకు జరగదు. చూడండి, మనం పరీక్ష చేసుకోవాల్సిన విషయాలు కొన్నిసార్లు ఉంటాయి. దేవునికి సమర్పించాల్సిన విషయాలు, దేవునికి సమర్పించాల్సినటువంటి అర్పణల విషయంలో మనం పరీక్ష చేసుకోవాల్సి ఉంటాయి. వాటన్నిటిని మనలో సరిచేస్తాడు దేవుడు. అవన్నీ కూడా మనలో సరిచేయబడతాయి, మనం చెల్లించుకుంటాం. చూడండి, తప్పక మనకు దేవుడు న్యాయాన్ని చేస్తాడు. న్యాయము జరిగించే స్థలం అయితే అక్కడే. మనం న్యాయం పొందుకునేటటువంటి ఆ యొక్క ప్లేస్ అదే దేవుని యొక్క మందిరమే. అది ఏ విషయంలోనైనా సరే కృతజ్ఞత గల అనుభవం కలిగిన వారు, కృతజ్ఞత అర్పణలు దేవునికి చెల్లించేవారు ఆయన ద్వారా తప్పక తగిన న్యాయాన్ని పొందుకుంటారు. కనుక దేవుని మందిరం యొక్క అనుభవం అలాంటిది. మరి 6వ వచనంలో ఇందాక మనం చెప్పుకున్నాం, ఆయన చేస్తున్న ఒక విన్నపం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారో వర్ధిల్లుదురు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును, క్షేమముండును గాక. దేవుని మందిరం విషయంలో ఆయన తన అంతరంగంలో ఉన్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్, వాంఛిస్తున్న అనుభవం, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక, నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందరూ. దేవుని ప్రజలందరి నిమిత్తం దేవుని మందిరానికి క్షేమము కలగాలని ఆయన ఆశిస్తున్నాడు. అంతేకాదు 9వ వచనంలో అంటున్నాడు, నీకు మేలు చేయ ప్రయత్నించదను. అంటే మేలు చేయ ప్రయత్నించడం అంటే మరి ఎందుకని చెప్పండి? దేవుని సన్నిధిలో మేలు చేయడానికి ప్రయత్నం చేసేది ఎందుకంటే, దేవుని మందిరానికి మేలు చేయ ప్రయత్నించేదను అని అంటున్నాడు. ఎందుకంటే అక్కడ మందిరం ఉంది. యెరూషలేముకు మేలు చేయ ప్రయత్నించేదను అనే మాట, మందిరం అక్కడ ఉంది. మందిరం ఉన్న స్థలానికి మేలు చేయాలి అంత కృతజ్ఞతే మొత్తం. ఈ 122వ కీర్తనలో ఉన్న వచనాల యొక్క సారాంశం, ఆ యొక్క కీర్తనకారుని యొక్క అంతరంగం అంతా కృతజ్ఞత. హల్లెలూయా, కృతజ్ఞత అనే అనుభవం నుంచి వచ్చిన మాటలే. నీకు మేలు చేయ ప్రయత్నించదను, నీకు మేలు చేస్తాను. దేవుని పిల్లలారా, మరి దేవుడు మనకు చేసిన మేలు ఉపకారాలు ఎన్నో ఉంటాయి.